కార్యము స్థిరపరచబడెను. అన్య జనములు ఆలోచనలను యెహోవా వ్యర్థపరచును, జనములు యోచనలను ఆయన నిష్ఫలముగా చేయును. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు, ఆయన తనకు స్వాస్యముగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. యెహోవా ఆకాశములుండి కనిపెట్టుచున్నాడు, ఆయన నరులందరినీ దృష్టించుచున్నాడు. తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించున్నవాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఏ రాజును సేన బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుష్యులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరువులు వారిని సజీవులుగా కాపాడుటకును. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచున్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది, ఆయనే మనకు సహాయమును మనకు కేడుమునై ఉన్నాడు. యెహోవా మేము నీ కొరకు కనిపెట్టుచున్నాము, నీ కృప మా మీద ఉండుగాక. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకు ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగాయుగములందు నుండు మహిమా కలుగును గాక. దయచేసి కూర్చోనండి, వాక్యం చదువుతారా? చదువుతారా? ఓకే. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి కీర్తనల గ్రంథము 68వ సంకీర్తన సురేష్ గారు చదివి వినిపిస్తారు. అరవై 68వ సంకీర్తన 1 నుండి 7 వచనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము. కీర్తన గ్రంథం 68వ సంకీర్తన 1 నుంచి 7 వచనముల వరకు. మొదటి వచన ప్రారంభం. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధానము నుండి పారిపోవుదురుగాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. నీతిమంతులు సంతోషించుదురుగాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురుగాక. వారు మహదానందం పొందుదురుగాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజ్యమార్గము చేయుడి. యెహోవాను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధ ఆలయమునందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు వెధవరాండ్రకు నాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన సంబంధించిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కెజిఆర్ డానియల్ గారు ప్రార్థనలో.
ప్రార్థన చేసుకుందామండి. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, మా గొప్ప దేవ, మా రాజా, నీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ ఉదయ కాలం నుంచి తండ్రి యేసే ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నారు. మా పనులన్నింటిలో ప్రభా మాకు విజయం ఇచ్చారు. ప్రభా, ఈ ఉపవాస కూడికలో తండ్రి యేసయ్య మేము పాల్గొని తండ్రి ఈ వాక్యంలో బలపడటానికి మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఆశ్చర్యకరుడు అని దేవుడు తండ్రి యేసయ్య ప్రభా, విడువక ఎడబాయక మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని పోషిస్తూ మమ్మల్ని సజీవంగా ఇంతవరకు ఉంచిన దేవా, నీకు లెక్కలేని వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఈ సమయంలో తండ్రి యేసయ్య మా విజ్ఞాపనలన్నీ తండ్రి యేసయ్య నీ సన్నిధిలో పెట్టుకుంటున్నాం యేసయ్య ప్రభా. తగిన కాలంలో తగిన సమయంలో తండ్రి యేసయ్య అని వాటికి జవాబులు ఇచ్చి తండ్రి మమ్మల్ని తృప్తిపరుస్తున్న దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ముఖ్యంగా ఈ సంఘాన్ని బట్టి మేము ప్రార్థిస్తున్నామయ్యా, యాజకులను బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. పాస్టర్ గారిని వారి కుటుంబాన్ని మీరు దీవించండి. బిడ్డలు దూరంగా ఉండి చదువుకుంటుండగా వారికి మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. అలాగే ప్రభా, పాస్టర్ గారు చేస్తున్న ప్రయాణాల్లోనూ వెళ్తున్న చర్చెస్లోనూ ప్రభా మీరు తోడుగా ఉండి చక్కని అభిషేకం అనుగ్రహించండి. ప్రభా, వాక్యం విదజల్లుతుండగా తండ్రి యేసే ప్రభా, మేము నింపబడిన హృదయాలతో మా గృహానికి వెళ్ళటానికి మాకు సహాయం దయచేయండి. అలాగే చర్చ్ అడ్మినిస్ట్రేషన్ బాడీని బట్టి ప్రార్థిస్తున్నాం యేసయ్య ప్రభా. ట్రెజరర్ గారు, పీసీసీ వారు, ఎల్సీసీ వారు, సెక్స్టన్, వాచ్మెన్ ప్రభా, వీరందరూ తండ్రి యేసయ్య నువ్వు ఇచ్చినటువంటి ఒక బాధ్యతను తండ్రి చక్కగా గుర్తెరిగి చక్కగా పరిపాలించగలటానికి మీరు సహాయం దయచేయండి. బలా నమ్మకమైన దాసులు అనిపించుకోవటానికి ప్రభా వారి పట్ల మీరు వారికి కృప చూపించండి. అలాగే ప్రభా, సంఘంలో చేరి ఉన్న వృద్ధులందరిని బట్టి మేము ప్రార్థిస్తున్నాం తండ్రి యేసయ్య. వారిని కనిపెట్టుకుని ఉంటున్న బిడ్డలకు తండ్రి యేసయ్య మీరు ఓపికను దయచేయండి. వారిని చక్కగా లాలించి ప్రేమించగలటానికి మీరు సహాయం దయచేయండి. యవనస్తులు ప్రభా ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్నారు తండ్రి, వారికి చక్కని జ్ఞానాన్ని మీరు అనుగ్రహించి ఎగ్జామ్స్ చక్కగా రాయగలటానికి సహాయం దయచేయండి. 10th క్లాస్ బోర్డు ఎగ్జామ్ ప్రభా, స్టేట్ బోర్డు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ బిడ్డలందరికీ తండ్రి ఎగ్జామ్స్ సమీపంగా వస్తున్నాయి తండ్రి ప్రభా, కష్టపడి చదువుకోగలటానికి సహాయం దయచేయండి. అలాగే ఇంటర్మీడియట్, సిబిఎస్ఈ, స్టేట్ బోర్డు వాళ్ళు ప్రభా, నీట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు, ఐఐటి ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు వీళ్ళందరికీ తండ్రి ప్రభా చక్కని విజయాలు మీరు అనుగ్రహించండి యేసే ప్రభా. సంఘంలో చేరి ఉన్న విశ్వాసులందరితో ప్రభా మీరు ఉండండి యేసే ప్రభా. తండ్రి మమ్మల్ని తండ్రి నువ్వు నీ అభిషేకించి ప్రభా నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించి తండ్రి యేసయ్య నీకు అనుకోగలిగిన జీవితాలు ప్రభా, నీకు లోబడినటువంటి జీవితాలు ప్రభా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డ కలిగి ఉండగలటానికి మీరు సహాయం దయచేయండి యేసయ్య. తండ్రి ప్రభా, మరలా మేము తిరిగి మా గృహాలకు వెళ్ళినప్పుడు మీరు తోడుండండి. మరలా మేము చక్కగా సిద్ధపడి ఆదివారం ప్రభా నీ సన్నిధిలో చేరే వరకు మా అందరికీ కాపుదల భద్రత అనుగ్రహించమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ద్వారా వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. 309వ కీర్తన, దారుణమగు మరణ వారధి అనే కీర్తన పాడుకుని వాక్య ధ్యానంలోనికి మనం విడదాం. 309వ కీర్తన. దారుణమగు మరణ వారధి దాటనే వారి శక్యము సోదరా, ఘోరమగు కెరటముల వలెవి స్థారముగానే రములపై గోని పారుచుండు నాపుడాదరి చేరుటేట్లు దారి గనరే. దారుణ మగు మరణ వారధి దాటనే వారి శక్యము సోదరా, ఒక పెట్టునానెగసి చక్కవేలుదా
మనని రేకాల కరాకురావు ఎక్కడైనను నోడగనుగొని ఏకిపోదా మని తలంచిన చేక నిర్మితమైన యోడా లకరకురా వేమి సేతుము దారుణ మగు మరణ వారధి దాటనే వారి శక్యము సోదారా మంగళధ్వనులతో శృంగారపురమోవే లుంగుచున్నది ముందాట పొంగి పారుచు మరణ నదిత రంగముల లంగుచున్నది భంగపడకుడి మనకు క్రీస్తు సువార్తయను పెను నావైదిగో దారుణ మగు మరణ వారాది దాటనే వారి శక్యము సోదారా వాదారహితుండైనా యాది దేవుడు దాని నాదుండానం బరగును బాధలో దిన నరులనందరి చేరదీసిన క్రీస్తు యేసు నాథుడే నావికుడు క్రైస్తవ వేదమేచు కాని దీనికి దారుణ మగు మరణ వారి అనే వారి సఖ్యము సోదారా మానవులాం దారు మరణాంబుదిని దాట మహనీయ మగు నావైదే దీనిలోనే కుటకు ముంది మానుగా వాక్యమును వినిసు జ్ఞానమొందిన వారు క్రైస్తవ స్నానమను పత్రికను పొందరే దారుణ మగు మరణ వారాది దాతనే వారి సఖ్యము సోదారా విదితాంబుగా నిందు విజ్ఞాన బోధాకుల్ వినిపించుదురు వాక్యము గోతగోనినయాత్మములు తృప్తి గుణును ప్రభువు జనములోని హృదయములలో దేవు
దారుణమగు మరణ వారిది దాటానే వారి సఖ్యము సోదారా పలువిధ సంగీత మూలతో సాగుచు మనము నలయాకుండగా బోధుము బలము గల ఈ అలలు దాటి పరమపుర ద్వారముల వెలుపల కలసికొని పరిశుద్ధ జనమును గడకు మోక్షము చేరుకొందుము దారుణమగు మరణ వారిది దాటానే వారి సఖ్యము సోదారా కరుణామయుని సభలో జొరకాపోయిన నిత్య నరకమంత మందునా మరియునంత్యాదినపు బాధలు విరివిగా వినగోరు వారలు మరణమోందక మును ప్రత్యక్షి కరణమనుగ్రహమును వినరి దారుణమగు మరణ వారిది దాటానే వారి సఖ్యము సోదారా. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథం 68వ సంకీర్తన 5వ వచనం మరియు 6వ వచనాన్ని చదువుకుందాం. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు. ఈ ఉపవాస దినం ఈ రాత్రి మీ పరిశుద్ధమైన పాదాల చెంతకు మమ్మల్ని నడిపించి ఎంతదనుక కీర్తనల ద్వారా ఆరాధన ద్వారా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకున్నందులకే స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ గ్రంథములో ఉన్న సత్యాలను జ్ఞాపకం చేసుకుంటూ వాటిని ధ్యానిస్తూ ఉంటుండగా మనటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారముగా చేయమని చేరువచ్చిన ప్రియబిడ్డలందరినీ దీవించండి నాయన. మీరే మా అందరితో మాట్లాడుమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఈ రాత్రి కాల శుభములు తెలియచేయుచున్నాను. దేవుని ఉచితమైన మహాకృపను బట్టి గడిచిన ఉపవాస దినం నుండి నేటి వరకు దేవుడు తన బలీయమైన రెక్కల క్రింద మనల్ని భద్రపరిచి సంరక్షించి మరొక ఉపవాస దినం ఈ రాత్రి ఆయన పరిశుద్ధ పాదాల చెంతకు మనల్ని నడిపించి ఆయనను ఆరాధించేటువంటి ధన్యత ప్రభు మనకిచ్చినందులకై మనము దేవునికి వందనాలు చెల్లింపబద్ధులమై ఉన్నాం. నేటి దినం చదువుకునేటువంటి వాక్య భాగము
68వ సంకీర్తన మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుగా విన్నాం. ఒక వ్యక్తి యొక్క గుణలక్షణాలను బట్టి అతడు ఎట్లాంటి వాడో మనం అర్థం చేసుకోవచ్చు. దేవుని లక్షణములు గురించి మనం ఆలోచన చేస్తే దేవుని లక్షణాలు మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడు మంచివాడు, దేవుడు కాపాడువాడు, దేవుడు పోషించువాడు. దేవుడు అనేవాడు మంచివాడు అయి ఉండాలి, కాపాడేటువంటి వాడుగా ఉండాలి, పోషించువాడుగా ఉండాలి. ఇవన్నీ ఈ లక్షణాలు తండ్రి అయినటువంటి దేవునిలో, యెహోవా దేవునిలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు మంచివాడు అని, ఆయన కాపాడువాడని, ఆయన పోషించువాడు అనేటువంటి సత్యాలను భక్తుడైనటువంటి దావీదు ఇవన్నీ దేవునిలో ఉన్నాయి అని గ్రహించాడు. తండ్రి అయినటువంటి దేవునిలో ఈ లక్షణాలు ఉన్నాయని గ్రహించాడు. అందుకనే ఏమంటాడనంటే 23వ సంకీర్తన జ్ఞాపకం చేసుకున్నప్పుడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. నన్ను కాపాడువాడు నా తండ్రి అయిన దేవుడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. నా కాపరి అయినటువంటి దేవుడు, నన్ను కాపాడేటువంటి వాడు, నన్ను పోషించువాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. కనుక నాకు కావలసినటువంటి ఆహారమును, నాకు కావలసినటువంటి దానిని నాకు పెట్టి నన్ను పోషించేటువంటి వాడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చదువుకునేటువంటి వాక్య భాగంలో మనం గమనిస్తే, శత్రువులు దండెత్తి మీదికి వచ్చినప్పుడు, శత్రువులు దావీదు మీదికి వచ్చినటువంటి సమయంలో అక్కడ నా చుట్టూనున్నవారు నన్ను దూషించిన, భక్తిహీనులు నన్ను అపహసించిన, దేవుడు నా ప్రక్కన ఉండే వారందరూ పొగ చెద్దర కొట్టబడినట్లు అనేకమైనటువంటి అగ్నికి మైనము వలె కరిగిపోతారు అని కీర్తనకారుడు ఈ వాక్య భాగంలో జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. 2వ వచనం, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు. కనుక భక్తిహీనులైనటువంటి వారు, శత్రువులైనటువంటి వారు దావీదు మీదికి శత్రువులు దాడి చేసినప్పుడు, దావీదు మీదికి వచ్చినప్పుడు, దావీదు పట్ల, దావీదు పక్షముగా దేవుడు ఏ రీతిగా దావీదును సంరక్షించాడో జ్ఞాపకం చేసుకుంటూ, మరి తన చుట్టూ ఉన్నటువంటి వారు, తనను ద్వేషించేవారు, మరి అక్కడ చెప్పు 2వ వచనంలో, పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లుగా భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురుగాక. ఇక్కడ మనం జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, మరి శత్రువులైనటువంటి వారు ఏ రీతిగా ఉంటారో, తన పట్ల తన శత్రువులను దేవుడు ఏ రీతిగా చేస్తాడో కీర్తనకారుడు దావీదు ఈ కీర్తనలో మన జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతాడో, దేవుడు మనల్ని ఏ రీతిగా సంరక్షిస్తాడో, దేవుడు మనల్ని ఏ రీతిగా పోషిస్తాడో ఇవన్నీ కూడా ఎరిగినటువంటి వాడు దావీదు. ఎందుకనంటే దావీదును దేవుడు పోషించాడు, దావీదును దేవుడు ఆయన కాపాడాడు, దావీదును దేవుడు మరెంతగానో సంరక్షిస్తూ ఉన్నటువంటి వాడు.
కాబట్టి దేవుడు మనల్ని ఏ రీతిగా కాపాడుతాడో అనేటువంటి విషయాలను భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఈ 5-6 వచనాలలో అనుభవపూర్వకంగా దేవుడు తన బిడ్డలైనటువంటి వారిని ఏ రీతిగా కాపాడుతాడో అనేది ఈ వాక్యములో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే దేవుని ద్వారా తన అనుభవాన్ని, దేవుని ద్వారా రక్షించబడి, కాపాడబడి, పోషించబడి, సంరక్షించబడినటువంటి అనుభవము దావీదు జీవితంలో ఉంది. కనుక కేవలము దేవుడు దావీదును మాత్రమే కాదు, దావీదును మాత్రమే పోషించేవాడు కాదు, దావీదును మాత్రమే సంరక్షించేవాడు కాదు, దావీదును మాత్రమే ఆయన కాపాడేటువంటి వాడు కాదు, కానీ దేవుని బిడ్డలందరినీ కూడా ఆయన పోషిస్తాడు, దేవుని బిడ్డలందరినీ కూడా ఆయన కాపాడుతాడు, దేవుడు తన బిడ్డలందరినీ కూడా ఆయన సంరక్షిస్తాడు. ఈ విషయాలను ఆయన అనుభవపూర్వకంగా ఇందులో వ్రాస్తూ ఉన్నాడు. అందులో మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఈ 5-6 వచనాల్లో మనం చూస్తే కొన్ని విషయాలు మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. చూడండి, మొట్టమొదటిగా తండ్రి అయినటువంటి దేవుడు, ఒక తండ్రి తన బిడ్డల పట్ల ఎట్లాంటి ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉంటాడో, తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా పోషిస్తాడో, తండ్రి తన బిడ్డలను ఏ రీతిగా సంరక్షిస్తాడో, ఇక్కడ ఆ తండ్రి యొక్క అనుభవాన్ని దావీదు రుచి చూచినటువంటి వాడు. కేవలము తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్పి ఊరుకునేటువంటి వాడుగా కాక, తండ్రి కుమారుల మధ్య ఉండేటువంటి ఆ ప్రేమను రుచి చూచినటువంటి వాడు దావీదు. ఆ తండ్రి నుండి ఆ ప్రేమను అనుభవించినటువంటి వాడు దావీదు. అందుకని ఏమంటాడు అనంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు. గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఆయన మన తండ్రి అయినటువంటి వాడు. ఆయన ఎట్లాగా నిన్ను నన్ను కాపాడుతాడు అనంటే, గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన కునుకడు నిద్రపోడు అంటాడు. కునుకడు నిద్రపోడు. చూడండి, డెలివరీ అయిన తర్వాత ఆ తల్లి ఆ బిడ్డను ఏం చేస్తుంది? అల్లారు ముద్దు పెట్టుకుంటుంది, దరికి చేర్చుకుంటుంది. ఆ పక్కలో పండుకున్నప్పుడు ఆ కుమారుని యొక్క సంతోషాన్ని, ఆ బిడ్డ యొక్క ఆనందాన్ని పొందుకుంటూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, రాత్రిలో ఎలా ఉండరు, రాత్రి అంతా అస్సలు నిద్ర లేదండి అంటారు. ఎందుకు నిద్ర లేదు? అసలు అమ్మాయి అసలు పండుకోలేదు, రాత్రి అసలు పండుకోలేదు, రాత్రి అంతా కూడా ఆడుతూ ఉంది. ఏం చేస్తుంది? ఆడుతూ ఉంది, లేకపోతే ఏడుస్తూ ఉంది. కాబట్టి పండుకోలేదు. ఎంతకాలం అనంటే వాళ్ళు అంటారు, చూడండి, కొంతసేపు మా అమ్మగారు మెలకుగా ఉంటారు, కొంతసేపు నేను మెలకుగా ఉంటాను. నీ కన్న తండ్రి, కన్న కుమార్తె, కన్న కుమారుడు నవమాసాలు మోసి కన్నటువంటి బిడ్డ నీ ప్రక్కన పండుకున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? కొంతసేపు పండుకుంటున్నావు, కొంతసేపు పండుకుంటున్నావు. తండ్రి కొంతసేపు పండుకుంటాడు అని చెప్తారు. వాళ్ళ డాడీ కొంతసేపు మెలకుగా ఉంటాడు, నేను కొంతసేపు మెలకుగా ఉంటాను. రాత్రంతా నువ్వు ఎందుకు మెలకుగా ఉండవు అనంటే ఉండలేం. కానీ దేవుడు ఎట్లాంటి వాడు అనంటే, ఆయన కునుకడు నిద్రపోడు. ఎందుకనంటే ఆయన మన పరమ తండ్రి. ఆ అనుభవాన్ని, ఆ తండ్రి ప్రేమను రుచి చూచినటువంటి వాడు దావీదు. అందుకని అంటే జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనము వాక్య భాగాన్ని గమనిస్తే రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 15-17 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమాపత్రిక 8వ అధ్యాయము 15 వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏలయనగా మరలా భయపడుటకు
మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. గమనించండి, దత్తపుత్రాత్మను పొందితిమి. దత్తపుత్రాత్మ అనంటే క్రింద ఫుట్ నోట్లు ఇచ్చాడు, స్వీకృతపు పుత్రాత్మ. దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడట? స్వీకరించాడు. తన కుమారులుగాను కుమార్తెలుగాను ఆయన మనలను చేసుకున్నాడు. గమనించండి, ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాం, ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాం. ఎలా మొర్రపెడుతున్నాం? అబ్బా తండ్రి అని మొర్రపెడుతున్నాం. అంటే మనకు ఆయన ఏమై ఉన్నాడు అనంటే తండ్రి అయి ఉన్నాడు. దేవుడు నీకేమై ఉన్నాడు అనంటే తండ్రి అయి ఉన్నాడు. ఈ లోక సంబంధముగా మన తండ్రి మనకు సమస్తమును సమకూర్చలేడు, కానీ మనకు కావలసిన వాటిని ఇవ్వలేడు, కానీ మనలను కాపాడలేడు. కానీ నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయనే మనలను పోషించేవాడు. అందుకని అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఈరోజు దేవుణ్ణి తండ్రిగా ఆ అనుభవాన్ని మనం కలిగిన వారముగా ఉంటున్నామా? నీకు కష్టం వచ్చినా, బాధ కలిగినా, నీకు ఆకలేసినా, నీకు దాహం వేసినా, నిన్ను విడువక నిన్ను పోషించేవాడు ఆయన. ఈరోజు దేవుడు మనకేమై ఉన్నాడు అనంటే, దేవుడు మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. గమనించండి, ఇక్కడ జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, నీవు తండ్రిగా దేవునికి కుమారుడుగా కుమార్తెగా మనం ఉండాలి. దేవుడు మనకు తండ్రిగా ఉన్నప్పుడు నీవు దేవుని విషయంలో ఎలా ఉండాలట? దేవునికి మనం ఎలా ఉండాలి? ఆయన తండ్రి అని అన్నప్పుడు ఆ తండ్రికి నీవు ఏమై ఉండాలా? కుమారుడు అయి ఉండాలా, కుమార్తెవై ఉండాలి. అయితే ఎప్పుడు మనము దేవునికి కుమారులుగా ఉంటాం? ఎప్పుడు మనము దేవునికి కుమార్తెలై ఉంటాం? తండ్రి అబ్బా అని పిలిచినంత మాత్రాన మనం ఆ తండ్రికి కుమారులం అయిపోతామా? ఆ తండ్రికి కుమార్తెలం అయిపోతామా? గమనించండి, జాగ్రత్త జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లోకరీతిగానే మనం చూస్తే కొంతమంది బాగా చనువు ఉన్నటువంటి వారు, ఆత్మీయంగా ఉన్నటువంటి వారు ప్రక్కవారిని కూడా ఏమంటారనంటే నాన్నగారు అని సంబోధిస్తారు కదా. నాన్నగారు అని సంబోధిస్తారు, డాడీ అని పిలుస్తూ ఉంటారు. నాన్నగారు అని సంబోధించినంత మాత్రాన నాన్నగారు అయిపోతారా? తండ్రి డాడీ అని పిలిచినంత మాత్రాన డాడీ అయిపోతాడా? అయిపోయాడు. ఈరోజు ఎవరు తండ్రి అవుతాడు, ఎవరు తండ్రి కుమారుడు అవుతాడు అనంటే వారి ఇద్దరి మధ్య ఉండేటువంటి అనుబంధం, ఆ తండ్రి కుమారుల మధ్య ఉండేటువంటి అనుబంధం. ఈరోజు మనము తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచినంత మాత్రాన, అబ్బా తండ్రి అని పిలిచినంత మాత్రాన నీవు నేను కుమారుడు కుమార్తెలం అయిపోం. కానీ ఎప్పుడు మనము ఆ తండ్రికి కుమారులుగా ఉంటాము, ఆ తండ్రికి కుమార్తెలుగా ఉంటాము అనంటే ఒక మాటలో పరిశుద్ధ గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఎవరికి ఇచ్చాడు అధికారం? ఎవరికి ఇచ్చారు అధికారం? తండ్రి అని పిలిచినంత మాత్రాన నీవు కుమారుడవు కాలేవో, తండ్రి అని పిలిచినంత మాత్రాన నీవు కుమార్తెవు కాలేవో. కానీ ఎప్పుడు నీవు కుమారుడుగా ఉంటావు, ఎప్పుడు నీవు కుమార్తెగా ఉంటావు అనంటే దేవుడు ఆ అధికారం నీకు ఇవ్వాలి.
ఈయన నా కుమారుడు, ఈమె నా కుమార్తె అనేటువంటి అధికారము నీవు నేను కలిగి ఉండాలి. ఆ అధికారం ఎప్పుడు వస్తుంది, ఎవరిస్తారు అనంటే ఇక్కడ అంటున్నాడు, తన్ను ఎందరు అంగీకరించురో వారికందరికనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. గమనించండి, ఇది నా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనము నా తండ్రి అని మనము అంగీకరించాలి. ఆయన యందు మన విశ్వాసం ఉంచాలి. నీవు ఎప్పుడైతే నీవు తండ్రి అనేటువంటి దేవుణ్ణి నీ తండ్రిగా నీవు అంగీకరిస్తావో, ఆయన యందు విశ్వాసం ఉంచుతావో, ఆయన నీకు నాకు ఒక అధికారం ఇస్తాడు. ఏమిటి అధికారము అనంటే దేవుణ్ణి మనం కుమారులుగాను కుమార్తెలుగాను. కొన్నిసార్లు దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం ఏం చేస్తున్నాం అనంటే దుర్వినియోగం చేసుకుంటున్నాం. దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనము పోగొట్టుకుంటున్నాం. ఒకప్పుడు నీవు నేను కూడా దేవుని కుమారుడుగా కుమార్తెగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు నీవు దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం ఉండగలుగుతున్నామా? మనము పశ్చాత్తాపపడి మారు మనసు పొంది పరిశుద్ధ బాప్తిస్మము తీసుకున్న తర్వాత దేవుని కుమారుడుగా కుమార్తెగా మనం ముద్రించబడుతున్నాము, మంచిదే. కానీ ఎంతవరకు? ఆ దినము వరకేనా, లేకపోతే కొన్ని దినాల వరకేనా, కొంతకాలము వరకేనా? కానీ దేవుడు మనకిచ్చినటువంటి అధికారాన్ని మనం ఎల్లప్పుడూ కూడా కాపాడుకునే వారంగా ఉండాలి. గమనించండి, కొన్నిసార్లు దాన్ని మనం పోగొట్టుకుంటున్నాం. ప్రభు వారు చెప్పారు ఉపమానం, తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు, తండ్రిని కాదు అని వెళ్ళిపోయాడు, తండ్రిని విసర్జించి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మరల బుద్ధి దేవుడిచ్చినటువంటి ఆ ధన్యతను ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. కానీ పోగొట్టుకున్నటువంటి కుమారుడు మరల తిరిగి తండ్రి ఎద్దుకు వచ్చినప్పుడు, పశ్చాత్తాపపడి వచ్చినప్పుడు, అక్కడ అంటాడు అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటాడు. అయితే బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఎద్దుకు వచ్చి అంటున్నాడు, తండ్రి, నేను నీకును పరలోకమునకును విరుద్ధముగా పాపం చేశాను. నేను నీ కుమారుడను అనిపించుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఒకప్పుడు కుమారుడుగా ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ కుమారుని యొక్క స్థితిని కోల్పోయాను. కానీ పశ్చాత్తాపపడి తిరిగి వచ్చినటువంటి కుమారునికి మరలా దేవుడు ఏమిచ్చాడు? కోల్పోయిన కుమారత్వాన్ని తిరిగి ఇచ్చాడు. పోగొట్టుకున్నటువంటి కుమారత్వాన్ని ఆయన తిరిగిచ్చాడు. ఈరోజు నీవు నేను కూడా ఒకప్పుడు దేవుని బిడలంగా ఉండే ఒకవేళ పడిపోయామేమో, జారిపోయామేమో, తప్పిపోయామేమో, దేవుడిచ్చిన ఈ ఆధిక్యతను మనం కోల్పోయామేమో, మరలా తిరిగి దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఏమిటి అవకాశం అనంటే తిరిగి మరలా ఆయన దగ్గరికి వచ్చే, తిరిగి కుమారునిగా అధికారాన్ని ఆధిక్యతను పొందుకునే ఆ యొక్క ధన్యతను మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఒకప్పుడు ఈ దావీదు తండ్రికి ప్రియుడుగా ఉన్నాడు, కానీ ఒకానొక సమయంలో దావీదు కూడా ఆధిక్యతను కోల్పోయాడు, దావీదు కూడా ఆ యోగ్యతను కోల్పోయాడు. కానీ మరల తిరిగి ఆ కుమారత్వాన్ని దావీదు సంపాదించుకున్నాడు. దేవుని నుండి తిరిగి పొరునుకున్నాడు. ఎట్లాగా అనగా పశ్చాత్తాపపడి తను చేసిన తప్పిదాన్ని గ్రహించి, తను చేసిన పొరపాటును గుర్తించి పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరికి వచ్చాడు. కోల్పోయినటువంటి ఆ కుమారత్వాన్ని మరల తిరిగి పొందుకున్నాడు. అదే అనుభవంతో ఈ కీర్తన వ్రాసాడు. జాగ్రత్తగా గమనించండి. ఆయన మనకేమై ఉన్నాడు అనంటే ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. నీవు ఆయనకు కుమారుడుగా కుమార్తెగా ఉండడానికి మనం ఇష్టపడుతున్నామా? ఎవరు
కుమారుడు ఎవరు కుమార్తె అనంటే తను ఎందరూ అంగీకరించురో, ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచిరో వారు దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. గమనించండి. రెండవది జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయన తండ్రి మాత్రమే కాదు, ఆయన ఎట్లాంటి వాడు అనంటే ఆయన న్యాయవంతుడు అంటాడు. ఆయన ఎట్లాంటి వాడట? న్యాయవంతుడు. చూడండి, ఈ వచనంలోనే మనం చూస్తూ ఉన్నాం, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆయన ఎట్లాంటి వాడట? న్యాయకర్త. ఆయన న్యాయము చేసేటువంటి వాడు. మనుష్యులు ఒకవేళ మనకు న్యాయము చేయకపోవచ్చు, కానీ మనుష్యులు న్యాయమును చూడకపోవచ్చు, కానీ దేవుడు న్యాయమును తప్పక చూస్తాడు. ఎందుకనంటే ఆయన న్యాయవంతుడు. దేవుని బిడ్డలు గమనించండి, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. ఆయన న్యాయవంతుడు. విధవరాలి పక్షముగా ఆయన ఉన్నటువంటి వాడు. దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, నిర్గమాకాండం 22వ అధ్యాయం 22వ వచనంలో మనం చూస్తే విధవరాలిని బాధ పెట్టకూడదు అంటాడు. ఎవరిని బాధ పెట్టకూడదట? విధవరాలిని బాధ పెట్టకూడదు అని చెప్తాడు. కనుక మనకు న్యాయం ఎక్కడ దొరుకుతుంది అనంటే, ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గరే న్యాయం. కొన్నిసార్లు మనకు అన్యాయం జరగవచ్చు. మన తల్లిదండ్రులు నాకు అన్యాయం చేశారు అనుకుంటూ ఉంటారు, బిడ్డలు అన్యాయం చేశారు అనుకుంటారు, నా సహోదరులు అన్యాయం చేశారు, నా పొరుగువారు అన్యాయం చేశారు అని అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. కానీ గమనించండి, ఎవరు నీకు అన్యాయం చేసినా దేవుడు తప్పక న్యాయాన్ని జరిగిస్తాడు. దేవుడు తప్పక న్యాయాన్ని జరిగిస్తాడు. ఎందుకు అనంటే ఆయన న్యాయము చేయు దేవుడు. దావీదు జీవితంలో ఆ అనుభవాన్ని దేవుని నుండి పొందుకున్నాడు. అన్యాయకరమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు, శత్రువులు ఆయన మీద దాడి చేసినప్పుడు, ఆయనను దూషించినప్పుడు, ఆయనను ద్వేషించినప్పుడు, ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు దావీదు ఎవరి మీద ఆనుకున్నాడు అనంటే తండ్రి మీద ఆనుకున్నాడు. దావీదుకున్నటువంటి ధైర్యం ఒకటే, ఏంటనంటే నా దేవుడు న్యాయము చేయువాడు, నా దేవుడు న్యాయము చేసేటువంటి వాడు. కనుక సమాజంలో ఒకవేళ మనకు న్యాయము దొరకకపోవచ్చు, కానీ నీకు జీవితంలో న్యాయము జరిగించువాడు దేవుడే. ఆ న్యాయము కొరకై నీవు నేనేం చేయాలా? ఏం చేయాలి? న్యాయం చేయవాడు దేవుడే. ఎప్పుడు చేస్తాడు దేవుడు న్యాయం? ఎవరికి చేస్తాడు దేవుడు న్యాయం? ఎప్పుడు చేస్తాడు అనంటే నీవు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయనను నీవు అడిగినప్పుడు. ఆయనను అడిగినప్పుడు ఎట్లాగ అడగాల? చేసేస్తూ ఉంటాం దేవునికి, ప్రభు నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి. కానీ దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలట? వినమ్రతతో, విధేయతతో మనం ఆయన్ని అడగాలి. తప్పక ఆయన న్యాయము తీరుస్తాడు. మనం ఏంటంటే అంత రెడీమేడ్, ఇప్పుడు ప్రార్థన చేస్తే వెంటనే అయిపోవాలి, అంతే కదా. మనం అడిగిన వెంటనే దేవుడు ఇచ్చేయాలని కోరుకుంటూ ఉంటాం. అట్లాంటి స్వభావం, అట్లాంటి ఆలోచన మనలో ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దానిని, ఎందుకంటే ఆ స్వభావము, ఆలోచన మనలోండి ముందు తొలగిపోవాలి. నువ్వు ఎప్పుడైతే ఈ ఆలోచనతోనే నీవు చేసావో అది నీకు లభించదు. కానీ దేవుడు నీకు నాకు ఎప్పుడు ఏది అవసరత ఉందో అది మనకు తెలీదు. మనం ఏమన్నా ఇమ్మీడియట్గా కావాలనుకుంటూ ఉంటాం, కానీ అది మనకు ఆశీర్వాదకరం కాకపోవచ్చు. కానీ ఎప్పుడు నీకు ఆశీర్వాదకరమో, ఎప్పుడు అది నీకు దీవెనకరమో అప్పుడు దేవుడు తప్పక అనుగ్రహిస్తాడు. అంతవరకు నువ్వేం చేయాలా? ఒకసారి ప్రార్థన చేసి ఊరుకోవడం కాదు, నువ్వేం చేయాలా? పట్టుదలతో నీవు ప్రార్థన చేయాలి. అందుకని అంటున్నాడు, విసుకక ప్రార్థన చేయుచుండవలనట్టుకు ఆయన ఉపమానము చెప్పాను. ఒక బీద విధవరాలు
న్యాయము కొరకై అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళింది. 1 కాదు, 2 కాదు, అనేక సార్లు తిరిగింది, అనేక పర్యాయాలు తిరిగింది. న్యాయం తీర్చడం లేదు, న్యాయం దొరకడం లేదు. అయ్యో ఇతడు కఠినాత్ముడైనటువంటి వాడు, ఇతడు న్యాయం చేయట్లేదు అని చెప్పి విసిగిపోయి ఆగిపోలేదు. పదే పదే వెళ్తే దేవుడు ఆమెకి ఎట్లాగా న్యాయం చేశాడు అనంటే, అక్కడ ఒక మాట ఉంది, అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి. ఎవరట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి యొక్క మనస్సునే దేవుడు మార్చేసాడు. కఠినమైనటువంటి హృదయాన్ని సహితము మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. కఠినమైనటువంటి హృదయమును సహితము మార్చగలిగేటువంటి దేవుడు. అందుకనే ఆ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఏమంటాడనంటే, నేను ఎంతగా గెంటేసినా, ఎంత కాదన్నా ఈమె పదే నా దగ్గరకు వస్తుంది, కాబట్టి ఈమెకు తప్పక న్యాయము తీర్చేదను. తప్పక న్యాయము తీర్చాలి. దేవుడు అంటున్నాడు, ఒక అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతే తప్పక న్యాయము తీర్చాలి అనంటే, నేను నీకు న్యాయము చెయ్యనా? ఎందుకు నీవు భయపడతావు? ఎందుకు నీవు ఆందోళన చెందుతావు? కానీ నేను చేయాల్సింది ఒకటే, ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర మొరపెట్టడమే. వాక్యం చెప్తుంది, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, నీవు ఆయనను నమ్ముకొనుము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములు యావత్తు సఫలం. మనం ఏం చేయలేం. మనం చేయాల్సిందల్లా ఏంటనంటే విశ్వాసంతో ఆయన చేతులకి మనము అప్పగించడమే. గమనించండి, ఆయన మనకేమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకేమై ఉన్నాడు? న్యాయము చేయువాడై ఉన్నాడు. మూడవది, ఆయన మనకేమై ఉన్నాడు అనంటే ఆయన ఐక్యపరుచు దేవుడై ఉన్నాడు. 6వ వచనం, 68వ అధ్యాయం 6వ వచనం మొదటి భాగం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఐక్యపరుచు దేవుడు, ఐక్యపరిచేటువంటి దేవుడు, సమాధానపరుచు దేవుడు. జాగ్రత్తగా గమనించండి. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థిస్తారు. కనుక ఐక్యతతో, సమాధానముతో, గమనించండి. కనుక మన దేవుడు ఎట్లాంటి వాడు? మనకు తండ్రి అయి ఉన్నవాడు. మన దేవుడు ఎట్లాంటి వాడు? న్యాయము చేయువాడు. మన దేవుడు ఎట్లాంటి వాడు అనంటే ఆయన ఐక్యపరుచువాడు అంటాడు. 4వది మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, మన దేవుడు ఎట్లాంటి వాడు అనంటే ఆయన విడిపించు దేవుడు. ఎట్లాంటి వాడట? ఈరోజు నువ్వు ఎవరిని ఆరాధించడానికి వచ్చావు? ఎవరిని ఆరాధించడానికి వచ్చావు? ఎవరి దగ్గరకు వచ్చావు? నీవు ఎవరి దగ్గరకు వచ్చావో, నువ్వు ఎవరిని ఆరాధిస్తున్నావో, ఎవరిని ప్రార్థిస్తున్నావో, ఆయన ఎవరో నేను గుర్తించాలా? ఆయన ఎవరో నేను గ్రహించాలి. అది గ్రహించగలిగితేనే మనము విశ్వాసములో స్థిరపరచబడతాం. దావీదు ఆ సత్యాన్ని గ్రహించాడు. దావీదు ఆయన దేవుని యొక్క, ఆయన మంచివాడని, ఆయన పోషించువాడని, ఆయన కాపాడువాడని, ఆయనలో ఉండేటువంటి లక్షణములన్నింటిని కూడా ఆయన గ్రహించినటువంటి వాడై ఉన్నాడు దావీదు. ఈరోజు జాగ్రత్తగా గమనించినప్పుడు, నీవు కలిగిన దేవుడు, నీవు వచ్చిన దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు ప్రార్థించేటువంటి దేవుడు ఎట్లాంటి వాడు అనంటే ఆయన నిన్ను విడిపించు దేవుడు. ఇక్కడ చక్కటి మాట చెప్పాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించువాడు. గమనించండి, ఏం చేస్తాడట? బంధింపబడిన వారిని విడిపించువాడు. ఏ బంధకాలలో మనం ఉన్నామో, ఎట్లాంటి బంధకాలు నిన్ను చుట్టిముట్టి ఉన్నాయో, ఆ బంధకాల నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఎందుకు అనంటే ఆయన అనుభవం అట్లాంటి దేవుడు. భక్తుడైన దావీదు అంటాడు, మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను, పాతాళం యొక్క వేదనలు నన్ను పట్టుకొని ఉండెను. మరణబంధములు నన్ను చుట్టుకొని ఉండెను. కనుక మరణబంధకాల చేత బంధింపబడినటువంటి వాడు,
పాపపు బంధకాల చేత బంధింపబడినటువంటి వాడు, సమస్యల బంధకాల చేత బంధింపబడినటువంటి వాడు. కనుక ఏ బంధకాలలో నీవు ఉన్నావో ఆ బంధకాల నుండి విడిపించు దేవుడు నీవు ఆరాధించే దేవుడు. నీవు కలిగి ఉన్నటువంటి దేవుడు ఎట్లాంటి వాడో తెలుసా? నీవు ఏ బంధకాలలో ఉన్నావో ఆ బంధకాల నుండి విడిపించేటువంటి దేవుడు. గమనించండి, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఐగుప్తులో బంధకాలలో ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. అక్కడున్నటువంటి ఫరో నుండి తప్పించబడటం అనేటువంటిది సాధ్యమయ్యే పని కాదు. కొన్ని సంవత్సరాలు వారు మ్రగ్గిపోయారు. ఇక వారి జీవితంలో నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయారు. ఈ బంధకాల నుండి మాకు విడుదల ఇచ్చేవాడు లేరు అని. ఎంతకాలము నుండి ఏ బంధకాలలో ఉంటున్నావో, ఎంతకాలము నుండి వేటి చేత నీవు బంధించబడి ఉన్నావో, తగిన సమయంలో దేవుడు ఆ బంధకాల నుండి దేవుడు విడుదలిస్తాడు. ఇజ్రాయేలు ప్రజలు మరి ఐగుప్తులో ఉన్న ఆ ఫరో యొక్క కబంధ హస్తాలలో మ్రగ్గిపోయారు. ఆ కబంధ హస్తాలలో నుండి ఇజ్రాయేలు ప్రజలను బయటికి తీసుకుని వచ్చాడు. ఆ బంధకాల నుండి విడిపించినటువంటి దేవుడు. పేతురు చెరసాలలో ఉంటే చెరసాల బంధకాలలో నుండి ఆయనను విడిపించాడు. గమనించండి, ఆ బంధకాల నుండి విడిపించబడాలనంటే ఏం చేశారు? ఇజ్రాయేలు ప్రజలు బంధకాల నుండి ఎప్పుడు విడుదల పొందుకున్నారు? ఎప్పుడు పొందుకున్నారు? యెహోవాకు వారు మొర్రపెట్టగా దేవుడు అంటున్నాడు, మోషేని పిలిచి అంటున్నాడు, ఇదిగో వారి మొరలను నేను విన్నాను అంటాడు. అంటే మన బంధకాల నుండి మనం విడుదల పొందుకోవాలి అనంటే మనం ఏం చేయాలా? ప్రార్థించే వారముగా ఉండాలి. మనం ప్రార్థించే వారంగా ఉండాలి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం అత్యాసక్తితో ప్రార్థన చేసిందట. ఆసక్తితో కూడా కాదు, ఎట్లాగా? అత్యాసక్తితో ప్రార్థన చేసింది. అంటే విశ్వాసముతో ప్రార్థన చేసింది. వారికున్న అత్యాసక్తి ఏంటనంటే, ఇదిగో మా సేవకుడు పేతురు చెరసాలలో ఉన్నాడు, ఇదిగో ఆ బంధకాల నుండి విడిపించగలిగేటువంటి వాడు నీవే ప్రభువా. వారి విశ్వాసము గొప్పది. అట్లాంటి విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు ఆ బంధకాల నుండి దేవుడు విడుదల ఇచ్చాడు. మన దేవుడు ఏమై ఉన్నాడు తెలుసా? విడిపించు దేవుడై ఉన్నాడు. దావీదు బంధకాలలో నుండి దేవుడు దావీదును వినిపించాడు. ఆ అనుభవముతో దావీదు మాటలు చెప్తున్నాడు. చివరిగా జ్ఞాపకం చేసుకుంటే చూడండి, ఆయన ఎట్లాంటి వాడు అనంటే వర్ధిల్ల చేసేటువంటి వాడు. గమనించండి, 6వ వచనములో మనం చూస్తున్నాం, ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. ఏం చేస్తాడు? నిన్ను విడిపించి నిన్ను అట్లాగా ఉంచేసేవాడు కాదు, నేనేం చేస్తాడట? వర్ధిల్ల చేసేటువంటి వాడు. గమనించండి, ఆయన మనలను ఏం చేస్తాడు? వర్ధిల్ల చేస్తాడు, అనగా ఫలింపు చేస్తాడు. ఎప్పుడు ఫలింపజేస్తాడు నిన్ను? ఎప్పుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు అనంటే నిన్ను విడిపిస్తాడు. ఎప్పుడు? నీవు ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, మొర్రపెట్టినప్పుడు. ఆయన విడిపించడం మాత్రమే కాదు, ఆయన వారిని వర్ధిల్ల చేయువాడు అంటున్నాడు. ఆయన వర్ధిల్ల చేసేవాడు. ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు? ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు అనంటే నిన్ను విడిపించిన ఆ దేవునిలో నువ్వేమై ఉండాలా? ఆయనలో నీవు ఉండాలి, ఆయనలో నీవు నివసించాలి. ప్రభు అన్నాడు, ఏమన్నాడనంటే, నాయందు మీరు నిలిచి ఉండండి, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు అన్నాడు. ఎప్పుడు ఫలిస్తారు? ఆయన యందు మనము నిలిచి ఉన్నప్పుడు, ఆయనలో మనము ఉన్నప్పుడు. గమనించండి, ఇది నా దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆయనలో మనము ఉండాలి, ఆయనలో మనం ఉండాలి. ఈరోజు మనలందరినీ కూడా మన దేవుడు ఏమై ఉన్నాడు అనంటే, ఏమై ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు గనక నీ అక్కరేమిటో గుర్తించాడో,
నీ బాధ ఏంటో గుర్తించాడో, నీ అవసరత ఏమిటో గుర్తించాడో, ఏం చేశాడు? నా ప్రజలు ఎట్లాగున్నారనంటే మరణకరమైన స్థితిలో ఉన్నారు, వారిని విడిపించాలి అనంటే తన కుమారుణ్ణి ఆయన పంపించాడు. గమనించండి, ఈరోజు మన తండ్రి, ఆయన దేవుడు మనకు తండ్రి అయి ఉన్నాడు. మన దేవుడు మనకు న్యాయం చేసేవాడై ఉన్నాడు. మన దేవుడు ఐక్యపరచువాడై ఉన్నాడు. మన దేవుడు విడిపించువాడై ఉన్నాడు. మన దేవుడు వర్ధిల్ల చేసేవాడై ఉన్నాడు. ఎప్పుడు వర్ధిల్ల చేస్తాడు? పాపపు బంధకాల నుండి విడిపింపబడినటువంటి మనము ఎవరిలో ఉండాలట? ఆయనలో మనము నిలిచి ఉండాలి. ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఈరోజు ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో మనము, మన కుటుంబాలు వర్ధిల్లుతూనే ఉంటాయి. దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు అంటాడు. నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. మీరు ఎన్ని చేసినా ఏమవుతుంది? నిష్ప్రయోజనమే. కంట శోష తప్ప మరేదియూ కూడా కనపడతాం. అందుకని చాలామంది అంటారు, ఎంతో కష్టపడుతున్నానండి, ఎంతో సంపాదిస్తున్నానండి, కానీ చినిగిన సంచిలో వేసినట్టుగానే అయిపోతుంది అంటారు. ఎంత సంపాదించినా చిరిగిన సంచిలో వేసినట్టుగానే అయిపోతుంది, కానీ నాకు అక్కరకు రావటం లేదా? దేవుడు అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరేమియూ చేయలేరు. మనం ఎంత ప్రయాసపడినా, దేవుని సన్నిధిని విడిచిపెట్టి నీవు ప్రయాసపడినా, నీవు ప్రార్థన మానేసి నువ్వు ప్రయాసపడినా, అది ఎప్పుడూ కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. గమనించండి, దేవుడు అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉండండి, మీ యందు నా మాటలు నిలిచి ఉండా, అప్పుడు మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మనం క్రమం తప్పక శుక్రవారం ఆరాధనకు వస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం. దేని కొరకు వస్తున్నాం? ఎవరి కొరకు వస్తున్నాం? ఎవరి కొరకు వస్తున్నాం? ఎవరి కొరకు వస్తున్నాం చెప్పండి. ఎవరి కొరకు వస్తున్నాం? దేవుని కొరకు వస్తున్నాం. పాస్టర్ గారి కోసం వస్తున్నారా? పాస్టర్ గారి కోసం వస్తున్నారు చెప్పండి. ఎవరి కోసం వస్తున్నారు మీరు? పాస్టర్ గారైనా మీరైనా ఎవరి కోసం వస్తున్నాం? మనం దేవుని కోసమే వస్తున్నాం. దేవుణ్ణి వచ్చి మనం ఏం చేస్తున్నాం? వచ్చి ఏం చేస్తున్నాం? ఏం చెప్పరండి? ఆరాధిస్తున్నాం. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరిని ఆరాధిస్తున్నాం? నీవు ఆరాధించే దేవుడు నీకేమై ఉన్నాడు నీవు గుర్తించావా? నీవు ఆరాధించే దేవుడు నీకేమై ఉన్నాడో గుర్తించావా? అది గ్రహించినప్పుడే మనము దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. నీవు ఆరాధించే ఆ దేవుడు నీకేమైనాడు చెప్పండి. మొట్టమొదటిగా మన దేవుడు ఏమై ఉన్నాడు? తండ్రి అయి ఉన్నాడు. రెండవది మేము వస్తామండి, కూర్చుంటామండి, రకరకాలుగా ఆలోచన చేస్తూ ఉంటామండి. మీరు అడిగిన తర్వాత ఇవన్నీ అడిగితే ఎలాగండి? ఒకటి, ఆయన తండ్రి అయి ఉన్నాడు. రెండవది న్యాయము చేయవాడై ఉన్నాడు. మూడవది ఐక్యపరుచువాడై ఉన్నాడు. నాలుగవది విడిపించువాడై ఉన్నాడు. ఐదవది వర్ధిల్ల చేసేవాడై ఉన్నాడు. ఎప్పుడు నీవు ప్రార్థన చేసుకున్నప్పుడు, ఇంట్లోనైనా నీ వ్యక్తిగతంగానైనా నీవు ప్రార్థన చేసినప్పుడు ఈ అనుభవాలు నీ మనసులో ఉండాలి. దావీదు యొక్క విజయ రహస్యం అదే. దావీదు యొక్క విజయ రహస్యం, నా దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు, నా దేవుడు నాకు న్యాయం చేసేవాడై ఉన్నాడు, నా దేవుడు నన్ను ఐక్యపరిచేవాడు, సమాధానపరిచేవాడై ఉన్నాడు, నా దేవుడు నన్ను విడిపించువాడై ఉన్నాడు, నా దేవుడు నన్ను వర్ధిల్ల చేసేవాడై ఉన్నాడు అని ఆ విశ్వాసంతో దేవుని యొక్క లక్షణములను గుర్తించినటువంటి దావీదు దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు, దేవుణ్ణి ప్రార్థించడం ప్రారంభించాడు. అందుకనే దావీదు జీవితంలో గొప్ప విజయాలు పొందుకున్నాడు. ఆయన విజయాలకి రహస్యం ఏంటి అనంటే
తాను ఆరాధించే తండ్రి అయిన దేవుడు ఎట్లాంటి వాడో గుర్తించడం, గ్రహించడం, ఆయనను వేడుకొనడం. ఆ అనుభవంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచుదాం. కొద్ది నిమిషాలు ప్రార్థిస్తూ మన దేవుడు ఏమై ఉన్నాడో మన హృదయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడైన దేవ, ప్రేమాస్వరూపి, సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, ఈ ఉపవాస దినం, ఈ రాత్రి నీ పరిశుద్ధ పాదాల చెందుక మమ్మల్ని నడిపించి తండ్రి, నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించేటువంటి ధన్యత మీరు మాకు ఇచ్చారు. నీ స్తోత్రాలు. కీర్తనల ద్వారా, ఆరాధన ద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నారు. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నా తండ్రి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీ స్తోత్రాలు. అవును ప్రభువా తండ్రి, నీవు మాకు ఏమై ఉన్నావో భక్తుడైనటువంటి దావీదు యొక్క అనుభవములో నుండి నాయన కొన్ని విషయాలు ఈ రాత్రి మీరు మాకు జ్ఞాపకం చేసినందుకని స్తోత్రాలు. అవును తండ్రి, దావీదుకు మాత్రమే కాదు, ఈరోజు మా అందరికీ మీరు తండ్రి అయి ఉన్నారు. మా అందరి జీవితాలలో న్యాయమును చేసేటువంటి వాడు అయి ఉన్నావు తండ్రి. మమ్మలను ఐక్యపరచు దేవుడవు, మా కుటుంబంలో సమాధానమునిచ్చు దేవుడవు, కుటుంబములను కట్టువాడువు నీవు తండ్రి. నీ స్తోత్రాలు నాయన. ఇదిగో ప్రభువా, మమ్ములను విడిపించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. అనేకమైన బంధకాలలో మేముంటున్నాం నాయన. సమస్యలనే బంధకాలు, అనారోగ్యం అనేటువంటి బంధకాలు నాయన, ప్రతికూలతలు అనేటువంటి బంధకాలు నాయన. ఇదిగో తండ్రి, మరి ప్రాముఖ్యంగా పాపము అనేటువంటి బంధకాలు తండ్రి. ఇట్లాంటి బంధకాల చేత బంధింపబడినటువంటి మమ్ములను విడిపించడానికి విమోచకుడుగా ఈ లోకానికి మా నిమిత్తం వచ్చినటువంటి విమోచకుడు ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును నాయన తండ్రి, ఎట్లాంటి బంధకముల నుండి అయినా, అసాధ్యమైనటువంటి వాటి నుండి విడుదల ఇచ్చేటువంటి దేవుడు అయి ఉన్నావు. ఎప్పుడంటే నీ సన్నిధిలో మేము ఎలుగెత్తి ప్రార్థించినప్పుడు నాయన, మా హృదయాలను ఎత్తిపట్టి నీ సన్నిధిలో మేము మొర్రపెట్టినప్పుడు మా మొరలను వినేటువంటి దేవుడవు, మా మొరలకు జవాబులనిచ్చేటువంటి దేవుడవు, మమ్ములను విడిపించు దేవుడు అయి ఉన్నావు తండ్రి. నీ స్తోత్రాలు నాయన. మేము మా పాపపు బంధకాల నుండి విడిపింపబడడం మాత్రమే కాదు నాయన తండ్రి, మమ్మల్ని వర్ధిల్ల చేసేటువంటి దేవుడవు తండ్రి. నీ స్తోత్రాలు. అవును నాయన, ఈ దినాన మేమేమై ఉన్నామో అది సమస్తము కూడా నీ ఉచితమైన కృప ఉన్నది. నీ కృప లేకపోతే మేము ఈ రీతిగా ఉండేటువంటి వారము కాము నాయన తండ్రి. మీరు మాకిచ్చిన ఈ ఆశీర్వాదం, ఈ ఉద్యోగం, ఈ వ్యాపారం నాయన, ఈ సమృద్ధి, ఈ ఆరోగ్యము నాయన, ఈ లోకములో మేము అనుభవిస్తున్నటువంటి నాయన ఈ యొక్క జీవితం అంతా కూడా కేవలము మీరు మాకు పెట్టినటువంటి భిక్ష అయి ఉన్నది ప్రభువా. ఆ సత్యాన్ని మేము విస్మరించి నాయన ఇదిగో తండ్రి, మేము దూరముగా ఉంటున్నామేమో తండ్రి. నీకు వందనాలు. మమ్మల్ని వర్ధిల్ల చేయించిన గొప్ప దేవుడు ప్రభువా తండ్రి. నీలో మేము నిలిచి ఉన్నప్పుడు మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా ఉంటాయి. ఎక్కడ మేము తప్పిపోతున్నామో, ఎక్కడ మీకు దూరం అయిపోతున్నామో, ఎక్కడ మిమ్మల్ని విడిచిపెడుతున్నామో ఎప్పటికప్పుడు ప్రభువా మమ్మల్ని మేము పరిశీలన చేసుకుంటూ నాయన మా జీవితాలను మేము తిరిగి సరిదిద్దుకొని మరలా మా జీవితాలను కట్టుకోవడానికి నీ కృపను దయచేయండి దేవా. ఈ రాత్రి సమయంలో వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు దేవా. ఎంతమంది ఎట్లాంటి బంధకాలలో ఉన్నారు, ఎట్లాంటి సమస్యల్లో ఉన్నారు, ఎట్లాంటి అక్కరలో ఉన్నారో సమస్తం ఎరిగిన దేవుడు కనుక బిడ్డల పట్ల నీ గొప్ప కార్యములు జరిగించు మరి ప్రార్థిస్తున్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒకవేళ మా జీవితంలో తెలిసి తెలియక
మాటల వలన, తలంపుల వలన, క్రియల వలన మేము చేసిన ప్రతి అపరాధమును దయతో మన్నించుమని నాయన నీ సన్నిధానములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రేమ కలిగిన మా ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. మరి ఈ సమయంలో నాయన గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రియబిడ్డలను మీరు దీవించండి, చక్కటి ఆరోగ్యమును వారికి ఇవ్వండి, తగిన సమయంలో సుఖమైన ప్రసవములను బిడ్డలకు ఇవ్వండి. నాయన ఇదిగో తండ్రి, సంతాన లేముతో బాధపడుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారయ్యా. వారి కొరకు నీ సన్నిధిలో ప్రభువా మేము గోజాడుతున్నాం. నాయన బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం, అత్యాసక్తితో మేము ప్రార్థిస్తున్నాం. గొప్ప కార్యములు జరిగించే దేవుడవు, అసాధ్యమైన కార్యములను సుసాధ్యము చేసేటువంటి దేవుడవు అయ్యా. నీ ప్రియ బిడ్డల పక్షముగా నీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం అయ్యా. బిడ్డల పట్ల నీ కృప చూపించండి ప్రభువా. చక్కటి గర్భఫలములను వారికి దయచేయండి తండ్రి. నీ స్తోత్రాలు. ఉద్యోగముల కొరకై ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు అయ్యా, అటు బిడ్డలు మీరు దర్శించండి, నీ సహాయమును వారికి అనుగ్రహించండి నాయన. ఇదిగో తండ్రి నాయన వారికి కావలసిన మార్గములను సరళము చేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జీవిత భాగస్వాములను అనుగ్రహించండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న మా ప్రియులైన వారి కొరకు ప్రార్థిస్తున్నాం. వారిని మీరు దీవించండి నాయన. చక్కటి ఆయురారోగ్యములు నాయన వారికి దయచేయండి. నీ కృపాక్షేమములతో నింపండి నాయన. ఆంధ్ర ఎవాంజలిక్ లూథరన్ సంఘాన్ని నాయన మీరు దీవించి ఆశీర్వదించండి. మా సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. మా సంఘాన్ని దీవించండి నాయన తండ్రి. ఇదిగో ప్రభు అడ్మినిస్ట్రేటివ్ బాడీ అంతటిని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి నాయన ఈ యొక్క కూడికను ముగించుకుని మా గృహాలకు వెడుతుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. మరలా ఆదివారపు ఆరాధనలో మేము కలిసి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకందరికీ దయచేయమని నాయన నీ దీన దాసురాలు మంజుల పాలు గారి కొరకు ప్రార్థిస్తున్నాను. నీ దాసురాలు ఎడల నీవు చూపిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. చక్కటి మరింత ఆరోగ్యాన్ని, మరింత శక్తిని బిడ్డకు దయచేయండి. శశాంక్ను నాయన, అభిలాషును మీరు జ్ఞాపకం చేసుకోండి. యోహాను గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకెంతమంది బిడ్డలు అనారోగ్యాలతో ఉన్నారు వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని, ఈ రాత్రి కాలపు దీవెనలతో మమ్మల్ని నింపమని మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైనా యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబనుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు నెరవేరును కాక. మానిదిన ఆహారం మాకు దయచేయము. మెడల అపరాధము చేస్తున్న వారిని క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించము. శోధనల నుండి తేక దుష్టి నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవైనవి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం చేరువచ్చిన ప్రియబిడలకును సంఘమంతటికి నీ తోడై ఉండును గాక. నీడబాయకు ధాత్రిపై చీకటులు క్రమిండు సహాయమే